మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న ఒక మాట, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయము. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని గ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని, మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క వాక్యం ఉండటానికి నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి, దేవా, నేను పొందుకుంటున్నాం తండ్రి. మరి యొక్క వాక్యం వెల్లడవుతూ ఉండగా అనేకులు ఆదరించబడాలి, ఆత్మలో వర్ధిల్లాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, మరి ఇది ఆచారంగా కాకుండా, అలవాటుగా కాకుండా ఖచ్చితంగా మరి నీ సన్నిధి అనుభవించాలి. అలా చేస్తున్నందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు, నువ్వు కృప చూపిస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరే సమస్తము సమకూర్పునిచ్చి నీకు మహిమార్థంగా నడిపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారు గమనించాలి, ఇక్కడ మత్తయి సువార్త 21:28 అందులో ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. అక్కడ దేవుడు మరి ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. ఇది యేసుప్రభువు వారు భూలోక రాజ్యంలో ఉండగా చెప్పినటువంటి మాట. మరి ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారంట. మొదట వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పాడు. మత్తయి సువార్త 21:28లో ఈ యొక్క మాటను పట్టుకుని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఇందులో చాలా అమూల్యమైన సత్యం దాగి ఉన్నది. చిన్న మాటే, కానీ దీనిలో మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్తే చాలా విషయాలు, మరుగైన సత్యాలు మనకి బయలుపరచబడతాయి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సరే, ఈరోజు ఈ మాటను మనం చదివాం. దీంట్లో ఉన్న ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే, ఇక్కడ దేవుడు ఇందులో దాసుడా అని సంబోధించట్లేదు, కుమారుడా అని చెప్పి సంబోధించడం మనం గమనించాలి. వింటున్నారా? దాసుడా అంటలేదు, కుమారుడా అంటున్నాడు. అలాగే రేపో ఎల్లుండో వెళ్ళి, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళి పని చేయట్లేదు. చాలామంది రోజున ఇదే సిద్ధపాటు లేదండి, మాకు సిద్ధపాటు లేదని అంటుంటారు. మరి ఇక్కడ నిజంగా తండ్రి రేపు లేక ఎల్లుండో, లేకపోతే కొన్ని సంవత్సరాల సిద్ధపాటు జరిగిన తర్వాత వెళ్ళని చెప్పట్లేదు, నేడు. గమనించాలి, నేడు అంటే ఇప్పుడే. మనకి అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి కదా, సినిమా అడ్వర్టైజ్మెంట్, నేడే విడుదల, నేడే అంటే ఈరోజే అని. ఈరోజే, నేడే వెళ్ళు. కొన్నిసార్లు ప్రజలు సిద్ధపాటు అవసరం అని చెప్పి తలస్తూ ఉన్నారు. అవును, ప్రభు సేవను చేయటానికి ఒక రీతిలో సిద్ధపడట అవసరమే. నాకున్న అనుభవాన్ని బట్టి మనం బాల్య దశలో ఉన్నప్పుడే ఆయన సేవను ప్రారంభించడం శ్రేష్టమైనటువంటి సిద్ధపాటు అని చెప్పి నేను నేర్చుకున్నాను. అంటే సేవ అంటే ప్రసంగాలు చేసేట్టు మాత్రమే కాదు ప్రియరా, దేవుని సేవలో సిద్ధపాటు అంటే చాలా ఉంటుంది. ఇది గమనించాలి. మనం బాల్య దశలో ఉన్నప్పుడే ఆయన సేవను ప్రారంభించిన శ్రేష్టమైనటువంటి సిద్ధపాటు నేర్చుకోవాలి. మరి చాలామంది చదువుకోవటం వల్ల మనకి ఏదో వస్తుంది అనుకుంటారు. మంచిదే చదువుకోవటం వల్ల మనం ఏమీ నేర్చుకోలేం, కానీ అనుభవం నుండే మనం చాలా నేర్చుకోగలుగుతాం. బుక్ నాలెడ్జ్ వేరు, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ వేరు. బుక్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు మరి ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉంటాయి, కానీ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు సక్సెస్ అవుతారు.
చదువుకున్నటువంటి వ్యక్తి మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవచ్చు కానీ, చదువుకోనటువంటి వ్యక్తి మంచి కంపెనీ నెట్టేటువంటి వారు ఉన్నారు. ఓరల్ రాబర్ట్స్ గారు ఏం చదువుకోలేకపోయినా కానీ మరి యూనివర్సిటీని పెట్టగలిగాడు ఆయన. ప్రియులారా గమనించాలి. ఆ అనుభవం అనేటువంటిది చాలా అద్భుతం. మనకి ఈతలో ప్రావీణ్యత పొందాలంటే మొట్టమొదటి ఈత నేర్చుకోవాలి మనం అని చెప్పొచ్చు. కానీ మనం నీటి దగ్గరికి వెళ్ళకుండా, అసలు నీటిని తాకకుండా ఈతలో ప్రావీణ్యం కాలేం మనం. ఈతలో ఎన్ని మెలకువలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత నాలెడ్జ్ సంపాదించినా నీటి దగ్గరికి వెళ్ళినంత వరకు, అనుభవం లేనంత వరకు నీకు ప్రావీణ్యుడు కాలేవు. మన ప్రభువారు కూడా తన శిష్యులతోటి మీరు సమాజ మందిరంలో ఉన్నటువంటి రబ్బీల యొద్దకు వెళ్ళండి, వారి మాటలు ఆలకించండి అని చెప్పలేదు. కానీ నాతో కూడా రండి, పని ప్రారంభించండి అని చెప్పాడు. వింటున్నారా? దేవుని కొరకు సేవ చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి సేవ అంటే ఓన్లీ ప్రసంగం అనుకోకండి. ఏం చేస్తున్నారండి? సేవ చేస్తున్నారంటే పాస్టరా, ప్రసంగం చెప్పేవాళ్ళు అనుకుంటారు. ఈ రోజున ఈ వాక్యం వింటే మీరు అందరూ కూడా సేవకులే, అంటే పనిచేసేవాళ్ళని కాదు అర్థం, కుమారులే. వింటున్నారా? కుమారులే. మనకు కావలసినటువంటి సూచనలు పొందటం ఉపయోగకరమే కానీ అవి కేవలం సూచనలుగానే ఉన్నాయి. నేను కూడా కొన్ని బైబిల్ క్లాసెస్కి వెళ్ళాను. సాధు సుందర్ సింగ్ గారు కూడా బైబిల్ క్లాస్కి వెళ్ళారంట. ఆయన వేదాంత కళాశాలలో చదివాడంట. 1909 సంవత్సరం నుంచి 1910 సంవత్సరం వరకు ఈ యొక్క బైబిల్ కాలేజీలో వెళ్ళి ఆయన నేర్చుకున్నటువంటి సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి కానీ ఆధ్యాత్మికమైనటువంటి లాభకరంగా కనిపించలేదంట ఆయనకి. మీలో అనేకులు మరి ఈ విషయాన్ని తప్పుపడతా ఉంటుంటారు, ఏకీభవించకపోవచ్చు. నిజమే, ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి సంగతులను, ఆయా వివరణలకు అవసరమైనటువంటి విశేషాలు మనం నేర్చుకుంటేనే కానీ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ప్రభు పాద సన్నిధిలోనే నేర్చుకుంటాం. ఈ లోకంలో మనకి చరిత్ర ఇదంతా నేర్చుకోవచ్చు కానీ జీవిత పాఠాలు మాత్రం అనుభవంలోంచే వస్తాయి. దాసుడా వెళ్ళి పని చేయము అని చెప్పలేదు, కుమారుడా వెళ్ళు అంటున్నాడు. ఈ లోకము దేవుని ద్రాక్ష తోటగా ఉంది, మనం ఆయన కుమారులుగా ఉన్నాము. కాబట్టి మనం వెళ్ళి పని చేయాలి. అది మన తండ్రిది, మనం ఆయన బిడ్డలం. కాబట్టి ఇది మన కర్తవ్యము. లోకానుసారమైనటువంటి లాభాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు కానీ దేవుని ప్రేమను బట్టి మనం పని చేయాలి. గమనించాలి ప్రియులారా. మరి మనం గతంలో నిన్న వాక్యం ధ్యానం చేసుకున్నాం కదా. నోవాహు ఓడ నిర్మిస్తున్నాడు, వర్షం వస్తుంది, మరి బోటు తేలిపోతుంది, పరిస్థితి ఇలా ఉన్నది అంటే ఓడ కడతాను కూడా చాలామంది సహకరించారు, వడ్రంగి మేస్త్రులు. ఆ నోవాహు మరి ఆ ఓడ కట్టడంలో నోవాహుకు తోడ్పడినటువంటి వడ్రంగి వారిని మనం గమనించినట్లయితే జలప్రలయం వచ్చినప్పుడు వారు రక్షణ పొందలేకపోయారు. ఎందుకంటే వారు కేవలం జీతం కొరకే పనిచేశారు. జలప్రలయం రాబోచున్నది అని నోవాహు చెప్పినా కూడా ఆ చెప్పిన మాటలు ఎందు విశ్వాసం ఉంచకపోయారు. విశ్వాసం లేదు వాళ్ళకి. జీతం పుచ్చుకునేట తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ కేవలం జీతం కొరకే పని చేయరాదు అని చెప్తున్నాను. ఈ లోకంలో సంఘం ఓడవలే ఉన్నది, యేసుక్రీస్తు తానే ఓడగా ఉన్నాడు అని మనం చెప్పవచ్చు. రక్షణనే ఓడ తలుపు తెరువబడింది పాడుతూ ఉంటాం కదా మనం. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో సంఘం ఓడలా ఉన్నది, క్రీస్తు తానే ఓడగా ఉన్నాడని కూడా చెప్పవచ్చు. ఈ ఓడలో కొంతమంది యేసుక్రీస్తు వస్తున్నాడు అనే నిరీక్షణతో కాకుండా జీతం వస్తుంది అనే నిరీక్షణతో పనిచేయచ్చు. అయితే ఆయన రాకడ కొరకు ఎదురు చూసి వారు సిద్ధపడిన వారే ఓడలో ప్రవేశించి రక్షణ పొందుతారు, కానీ సిద్ధపడిన వారు నశించిపోతారు. శరీరానుసారమైనటువంటి దృశ్య మనం పరిశీలించినప్పుడు ఎన్నో సమస్యలు కనపడవచ్చు. ప్రభు కొరకు పని చేయడానికి బయలు వెళ్చినటువంటి పని వారికి ఆత్మ సంబంధమైనటువంటి శోధన రావచ్చు. కొందరు విద్యావంతులుగాను ఇతరులకు బోధించేటువంటి సామర్థ్యం గలవారుగాను ఉన్నారు, కానీ వారు వర్తమానం లేని వారై ఉన్నారు. చాలామంది వేదాంతం బోధించడంలో ఆసక్తి చూపిస్తున్నారు, అయితే ఈ వేదాంతం నేర్చుకొని దేవుని సేవ చేయవారిని
మరి నేనేమి విమర్శించలేదు, కానీ యవ్వనులకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మీరు దేవుని సేవ చేయగోరిన యెడల ఆయనను వ్యక్తిగతంగా ఎరుగుట అవసరం. మనం ఎవరి కోసం సేవ చేయనున్నామో, ఎవరి పరిచర్యనైతే మనం చేస్తూ ఉన్నామో ఆయన గురించి తెలుసుకోవాలి. చాలామంది అమెజాన్లో జాబ్ చేస్తారు. అమెజాన్ ఫౌండర్ ఎవరో తెలీదు, అసలు అమెజాన్ ఎవరు స్థాపించారో తెలీదు. అలాగే ఈ రోజున చాలామంది దేవుని పని చేస్తారు. కాబట్టి నువ్వు ఎవరి సేవనైతే చేయనన్నావో ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి నేర్చుకోవటానికి ప్రధానమైన అర్హతగా భావించాలి. అలా భావించిన యెడల ప్రేమమయుడైనటువంటి యేసుక్రీస్తుని కోల్పోతావు. మీ సేవ నిర్జీవమైనటువంటిదిగా ఉంటుంది. కేవలం ఎండిన ఎముకల వలె ఉంటారు. తత్వజ్ఞానము ద్వారా ప్రపంచ పరిస్థితిని గుర్తెరగవచ్చును, కానీ దేవుని వాక్యాన్ని మరి విమర్శించవచ్చును. లోకము ఎలాగో దేవుని వాక్యమును విమర్శించుచున్నదో తెలుసుకొనవచ్చును. అయితే దానివలన ఆశీర్వాదం ఉండదు. సాధు సుందర్ సింగ్ గారి యొక్క అనుభవం మనం చూసినట్లయితే, ఆయనకి అప్పటికి 14 సంవత్సరాల క్రితం అంట ఒక విద్యావంతుడైనటువంటి ఒక వ్యక్తితో మాట్లాడాడంట. ఆయన బైబిల్ గ్రంథాన్ని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకున్నట ఉపయోగకరమే, దాని గురించినటువంటి విశ్లేషణ మరింత అవసరం అని చెప్పి అతడు చెప్పాడంట. అతడు కెమిస్ట్ అంటే రసాయనాలు చేస్తారు కదా, అది కాబట్టి ఒక కప్పు నిండా పాలు తీసుకొని దృష్టాంతం ఒకటి చెప్పసాగాడు. ఏంటంటే, నేను మరి అంటే సాధు సుందర్ సింగ్ గారు చూస్తూ ఉండగానే ఏమైందంటే, ఆ పాలు తీసుకొని విభజించి అందులో ఉన్నటువంటి షుగరు, ఇతర వస్తువులు నాకు సాధు సుందర్ సింగ్ గారు చూపించాడంట. పాలు అనేటువంటి ఆహార పదార్థంలో ప్రోటీన్స్ ఇన్ని ఉన్నాయి, షుగర్ ఎంత ఉంది అని ఆయన వివరిస్తూ ఉన్నాడంట. మీరు చెప్పుచున్న సంగతులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవన్నీ సైన్స్కి సంబంధించినవి కాబట్టి నేను వీటికి వ్యతిరేకంగా ఏమీ లేను, వ్యతిరేకంగా ఏం మాట్లాడను. అయితే మీ ఇంటిలో 3 సంవత్సరాల బాలుడు మీకన్నా శ్రేష్ఠుడు అని ఆ యొక్క కెమిస్ట్రీ తోటి సాధు సుందర్ సింగ్ గారు చెప్పారంట. మీ ఇంటిలో ఉన్న 3 సంవత్సరాల బాలుడు మీకంటే శ్రేష్ఠుడు. ఎలా అంటే, మీరు పాలలో ఎంత పంచదార ఉంది, ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుసు, కానీ మీరు పాలు తాగరు. ఆ బాలుడికి ఇందులో ఏముందో ఏంటో ఏమి తెలీదు, ఈ విశ్లేషణ ఏమీ తెలీదు, కానీ వాడు పాలు తాగుతున్నాడు. ఎంత తెలిసి పాలు తాగని మీకంటే ఏమీ తెలియనటువంటి పాలు తాగుతున్న వాడే గొప్పోడు అన్నాడంట సాధు సుందర్ సింగ్ గారు. హల్లెలూయా. ఈరోజు నీదే చాలామందికి వాక్యం తెలుసు, కానీ అప్లై చేసుకోరు. ప్రసంగాలు చేస్తారు, కానీ ప్రకారం జీవించరు. విశ్వాసం గొప్పది అని చెప్తారు, కానీ వాళ్ళ జీవితంలో విశ్వాసం ఉండదు, ఉపయోగించరు. చిన్న శోధన వస్తే కృంగిపోతారు. చిన్న సమస్య వస్తే ఎటువైపు నుంచి సహాయం వస్తుందా, ఎవరు సహాయం చేస్తారా, చిన్న హౌస్ రెంట్ కట్టేటువంటి సమయం వచ్చి పడితే ఎక్కడి నుంచి వస్తుందా అని ఆందోళన చెందుతుంటుంటారు. విశ్వాసం ఉపయోగించరు, కానీ విశ్వాసం గురించి గొప్పగా చెప్తారు. అదే అనమాట. ఈ కెమిస్ట్ ఎలాగైతే పాలలో ఉన్న ప్రోటీన్ ఎంత, షుగర్ ఎంత, ఇవన్నీ అనాలిసిస్ చేసి చెప్పేశాడు, కానీ తాగడం. అదే ఇంట్లోనే 3 సంవత్సరాల పిల్లడు ఏం చేస్తాడు, రోజు పాలు తాగుతాడు, ప్రతి పూట పాలు తాగుతాడు. వాడు గ్రేటు, వాడు బలంగా ఉంటాడు. ఎందుకంటే ఆ చిన్న పిల్లోడు అనుభవంలో పాలు చాలా రుచికరమైనవి. వాటిని త్రాగితే ఆ చిన్న పిల్లోడు ఆ పాలు తాగటం వల్ల ఏమవుతున్నాడు, అనుదినము కూడా బలం పొందుచున్నాడు. పాలలో పలానా శక్తులు గలవని ఆ చిన్న పిల్లోడికి తెలియదు, కానీ అతనికి 2 విషయాలు మాత్రం తెలుసు. పాలు చాలా రుచికరమైనవి, తాగుట వలన బలం వస్తుంది, అది తెలుసుకున్నాడు. పాలు యొక్క విశ్లేషణ మీకు తెలుసు, కానీ అలా చేయటం వలన మీరు ఏమీ కూడా పొందుకోలేదు. అదే సమయాన ఆ పాలను పాడు చేసి ఉన్నారు. ఆ పాలలో విశ్లేషణ చేయటం వల్ల, దాని మీద రీసెర్చ్ చేయటం వల్ల పాలంతా పాడైపోయింది. ఉపయోగపడుతుంది మీకు అది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్దాం.
ఈరోజు చాలామంది జీవితాలు ఇలానే ఉన్నాయి ప్రియులరా. ఈరోజు చాలామంది యొక్క ఆలోచన విధానం ఇట్లానే ఉన్నది. వాక్యపు లోతంతా తెలుసు, వాక్యం యొక్క జ్ఞానం చేత అనేక మందిని విమర్శిస్తూ ఉంటుంటారు. వీరికి ఉన్నటువంటి జ్ఞానం ఇంకెవరికి లేనట్లుగా చాలా వింతగా విర్రవీగిపోతూ మాట్లాడుతుంటారు చాలామంది. చూడండి, చిన్నపిల్లోడికి ఆ అనాలిసిస్లు ఏమీ తెలియదు, రోజు తాగుతాడు, వాడు బలపడిపోతాడు. ఈరోజున మీరు ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది పసిపిల్లల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే పసిపిల్లడు పాలు తాగుతాడు అంతే, ఆకలిస్తే పాలు తాగుతాడు, బలం తెచ్చుకుంటాడు, పని చేసుకుంటాడు, అంతే అయిపోయింది. ఆడుకోవటమే వాడి పని. హ్యాపీ లైఫ్. కాబట్టి ఈరోజు మీతో ఎవరైనా వాదిస్తున్నారా? మీతో ఎవరైనా వాగ్వాదానికి వస్తున్నారా? వదిలేసేయండి, పట్టించుకోవద్దు. సైలెంట్గా కూర్చొని పాలు తాగండి. చూసారా, చిన్న బిడ్డ ఏం చేస్తాడు? ఆకలిస్తే చాలు ఏడుస్తాడు, పాలు తాగేస్తాడు, కడుపు నిండి వెంటనే శుభ్రంగా ఆడుకుంటాడు. అంతే, వాడికి ఇంకేది అవసరం లేదు. అలాగే ఈ రోజున వాక్యం అనే పాల చేత మిమ్మల్ని పెంచుతుందని పౌలు గారు అంటాడు. వినండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి, వాక్యాన్ని గ్రహించండి, వాక్యాన్ని అప్లై చేసుకోండి. హల్లెలూయా. వినాలి, గ్రహించాలి, అప్లై చేసుకోవాలి. వినటి మట్టుకు విందురు కానీ కొంతమంది గ్రహించరంట. నువ్వు వినంది ఎలా గ్రహించుతావు, ఎలా గ్రహించింది ఎలాగ అప్లై చేస్తావు? ఒక సండే స్కూల్ బిడ్డని ఒక టీచర్ అడిగారంట, పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉంటుంది అని అడిగితే ఆ చిన్న పిల్లోడు అన్నాడంట, పాలు తేనెలా అంటే ఎలాగుంటుంది? జిడ్డుగా ఉంటుంది ఆ దేశం అన్నాడంట. జిడ్డుగా ఉంటుంది ఆ దేశం అన్నాడంట. అంటే ఏంటి? వాడి దృష్టిలో పాలు వేసిన గ్లాస్ ఎలాగైతే జిడ్డుగా తయారవుతుందో అలాగా ఈ పాలు తేనె అయితే కలిస్తే ఎలాగుంటుంది? జిడ్డుగా తయారవుతుంది. కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశం జిడ్డుగా ఉంటుంది అన్నాడంట. ఈ పాలను పరిశీలించినటువంటి కెమిస్ట్ వంటి అనేకులు దేవుని వాక్యాన్ని పాడు చేస్తున్నారు. ఈ భాగం పాలస్తీనాకు చెందింది, ఇది గ్రీక్ దేశానికి చెందింది అని వారు చెప్తూ ఉంటుంటారు. ఇది ఆదాంతో మాట్లాడాడు దేవుడు, ఇది అబ్రహాంతో మాట్లాడాడు, ఈ వాగ్దానం మనకు కాదు, ఈ వాగ్దానం వారికి సంబంధించింది, వీరికి సంబంధించింది అని చెప్పేసేసి నిన్ను డైవర్ట్ చేసేస్తారు. ఈ మాట ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఈ కాంటెస్ట్ ఏంటి, ఇదేంటి, కాబట్టి ఇది మనకు సంబంధించింది కాదు. మొదటి కొరింథీ 10:11 ఏముంది? ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి రాయబడ్డాయి. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి అంటే నీకు బుద్ధి తెచ్చుకుంటావని. నీ కొరకే రాయబడిన విషయాలన్నీ కూడా నువ్వు బుద్ధి తెచ్చుకుంటావని. ఆయా సంగతులను ఆయా రీతిలో వారు వివరించవచ్చును కానీ ఆత్మ సంబంధమైనటువంటి పాలను వారు ఎన్నడూ త్రాగని వారై ఉన్నారు. దేవుని వాక్యాన్ని విశదీకరించదురే కానీ ఎన్నడూ త్రాగరు. అందువలన శోధనలు జయించడానికి కావలసిన బలం వారికి లేదు. వారు విమర్శింపబడి గొప్ప ప్రమాదంలో ఉన్నారు. ఇందు నిమిత్తమే మన ప్రభు చిన్న బిడ్డలను లేపి వారి మధ్య నిలబెట్టి దేవుని రాజ్యం ఇటువంటి వారిది అన్నాడు. త్రాగుట్టుకి ఇచ్చినప్పుడు సంతోషంగా తీసుకుని త్రాగు బిడ్డల వలె మీరు ఉండాలి. అటువంటి వారు చిన్న బిడ్డ వంటి విశ్వాసం ద్వారా ఆశ్చర్యకార్యాలను చేస్తూ ఉన్నారు. వారు ఆత్మశక్తి చేత కదల్చబడిన వారై ఇతరులను కదుల్చువారైనారు. విద్యావంతులైనటువంటి వారు తమ తలను ఊపుటే గాక ఇతర తలను కూడా కదిలిస్తూ ఉన్నారు, కానీ హృదయాన్ని కదిలించలేని వారై ఉన్నారు. అవును, శిరస్సు నుండి వచ్చేటువంటిది ఇతరుల తలను తాకవచ్చు, కానీ హృదయంలోంచి వచ్చేటువంటిది ఎదుటివారి హృదయాన్ని తాకుతుంది. హృదయంను సృష్టించిన వాడు హృదయంను తాకుతాడు. అది మనం ఎక్కువ సమయం ఏకాంత ప్రార్థనలో గడిపినప్పుడే జరుగుతుంది. అంతేకాదు ప్రియులారా, మన హృదయం మన నాయకుడు, రాజులకు రాజు, దేవుని ఆసనముగా మారుతుంది. రాజులకు రాజు యేసుప్రభువు వారికి మన హృదయం ఆసనంగా మారుతుంది. అప్పుడు ఆయన మన హృదయం అనేటువంటి ఆ హృదయ భాషలో మన ఆత్మలో మాట్లాడతాడు. ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు మనకు బయలుపరుస్తాడు. మనం ఆయన మహిమను చూస్తాం. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం ద్వారా అనేక సంగతులు అర్థం చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. ఒక గురుడ్డివాడు ఉన్నాడు. అతనికి రంగుల పేర్లు తెలుసు, కానీ
ఆ రంగులను చూసే అవకాశం లేదు. ఎరుపు, బ్లూ రంగుల మధ్య తేడాను తెలుసుకోగోరినప్పుడు అతడు ఆ 2 రంగులు గల మరి ఆ గుడ్డ ముక్కలను తీసుకొని చేతిలో పెట్టాడు. ఆ గుడ్డివాడు వాటిని చేత్తో బాగా పరిశీలించిన తర్వాత ఎర్రని గుడ్డ, ఆ ముక్క ఎర్రని ఎర్రగుడ్డ ఏదైతే ఉందో ఆ ఎర్రగుడ్డ ముక్క మందంగాను, బ్లూ రంగు గుడ్డ ఆ ముక్క మెత్తగాను ఉన్నదంట. అప్పుడు తక్షణం ఆ గుడ్డివాడు ఏం చేశాడంటే ఎరుపు ఆ యొక్క బ్లూ ఈ రంగుల మధ్య వ్యత్యాసం నాకు తెలిసిపోయింది. ఎరుపు అనేటువంటిది మందంగాను, బ్లూ అనేటువంటిది మెత్తగాను అని కేకలేశాడంట. చూసారా ఎంత పరితాపం! అతనికి రంగుల పేర్లు తెలుసు, వాటిని చూడలేకపోయాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? వెర్రి మాటలు పలికాడు. లావుగుంటే అది, సన్నగుంటుందో అది కరెక్ట్ కాదు. మందము, మెత్తని రంగుల యొక్క పేర్లు కావు. అతని నేత్రాలు తెరవబడినప్పుడే రంగుల యొక్క తేడాను అతను తెలుసుకోగలుగుతాడు. ఆ ప్రకారమే నేడు మనం సత్యాన్ని గురించి మాట్లాడవచ్చును, కానీ మన ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరవబడినప్పుడే ఈ సత్యాన్ని గురించిన అవగాహన మనకు కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను చూసిన వారై ఆయన ఒక మహనీయుడు, ఒక ఆదర్శ పురుషుడు కాదు, కానీ ఆయన జీవము కలిగిన దేవుడు అని గ్రహించగలుగుతాం. ఆయన జీవము కలిగిన దేవుడు అన్నప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు. ప్రభు మాత్రమే మన మనోనేత్రాలు తెరవగలిగిన వాడు. అప్పుడు ఎటువంటి అపార్థం చేసుకునటానికి అవకాశం ఉండదు. వాస్తవం కనుగొనడం ద్వారా ఆయనను అర్థం చేసుకోగలుగుతాం. నేడు ఆయన గురించి విస్తారంగా తెలుసుకునేటువంటి, ఆయన్ను ఎరిగినటువంటి స్థితిలో ఉండటానికి అవకాశం ఉన్నది. అయితే ప్రార్థన ద్వారా ఆయనతో కూడా జీవించిన యెడల ఆయన ఎరుగుతాము. ఎప్పుడైతే యేసు ప్రభువారిని ఎరిగింటామో అప్పుడు ఆయన ప్రేమ మనల్ని బలవంత పెట్టడం వల్ల ఆయన ద్రాక్ష తోటలోనికి వెళ్ళి సేవ చేస్తాం. ఎందుకంటే మనం ఆయన సొంత బిడ్డలముగా, కుమారులుగా ఉన్నాం కాబట్టి సేవ చేయటం మాత్రమే కాదు, ఆయనను ప్రేమిస్తాము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాట చాలా అద్భుతమైన మాట. ఏంటంట? కుమారుడా అంటే మగోళ్ళేనా? కుమార్తె నేడు అనగా ఈరోజు, నౌ ఇప్పుడే పోయి ద్రాక్ష తోటలో పనిచేయి. ద్రాక్ష తోట నీ సంఘంలో పనిచేయి. ఇప్పుడే పనిచేయి, ఇప్పుడే పనిచేయి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. వాక్యం అర్థమైన వారు ఇప్పటి నుంచే దేవుని పని ప్రారంభించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.